తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలంటే చాలా మందికి ఇష్టం. సో, రీసెంట్‌గా ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. దాని పేరే 'డ్రీమ్ క్యాచర్'. సో, ఇది కలలు కనడం, భవిష్యత్తులో జరిగే డ్రీమ్స్ కనిపించడం వంటి మనకి ప్రయోగాత్మక కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ 'డ్రీమ్ క్యాచర్' సో, జనవరి 3న అయితే లాంచ్ అయింది. ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ అండ్ మూవీ రివ్యూస్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికెళ్ళిపోతే దేవ్ సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే చెప్పొచ్చు. తన కొలీగ్ ఫ్రెండ్ కార్తిక్ అతనితో కలిసి ఉంటాడు. అయితే తనకు వచ్చే కళల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంటాడు. ఆఫీస్‌లో ఎంత పోటీ ఉన్నా ప్రమోషన్ సాధిస్తాడు. ఇలా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ కలలు నిజమే అనే భ్రమలో పడిపోతాడు దేవ్. తన ఫ్రెండ్‌కు ప్రమాదం ఉందని, అది నిజమైపోతుందన్న భయం వెంటాడుతూ ఉంటది. అక్కడి నుంచే కథ ట్విస్టులు స్టార్ట్ అవుతాయి. దీంతో దేవ్ ఏది నిజం, ఏది కల అనేది తెలుసుకోవాలనే పరిస్థితులకెళ్తాడు. కళలు దేవుని ఎంత ప్రభావితం చేస్తాయంటే వాటి నుంచి ఎలా బయటపడగతాడనేది చాలా కన్క్లూజన్‌గా ఉంటది. అసలు ఆ కళలు తనకే ఎందుకు వస్తున్నాయి? తనను నిజంగా ప్రేమించేది ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలంటే ఈ 'డ్రీమ్ క్యాచర్' మూవీ చూడాల్సిందే. సో, టాలీవుడ్‌లో కూడా ఎన్నో విభిన్న ప్రయోగాత్మక చిత్రాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సక్సెస్ అయితే, కొన్ని ఫ్లాప్ అయితే మిగిలాయి. ఇక ఫైనల్‌గా ఎలా ఉన్నా న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్లు అండ్ సరికొత్త స్టోరీస్, ఇక ఎక్స్‌పెరిమెంటల్ కాన్సెప్ట్ అయితే ముందుకు వస్తూనే ఉన్నారు. అలా ఎక్కిన మూవీయే ఈ 'డ్రీమ్ క్యాచర్'. ఈ మూవీ హాలీవుడ్ స్టైల్‌కి దగ్గరగా ఉండే ఒక వినూత్న ప్రయత్నం అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈ మూవీ హాలీవుడ్‌లో కూడా ఉందనే చెప్పొచ్చు. కలలు రావడం, అవి నిజం కావడం, అందులో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం వంటి ప్లాట్‌తో అయితే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. అయితే సినిమా చాలా ఎంగేజింగ్‌గా, ఫాస్ట్‌గా రన్ అయిన కొన్ని రిపీటెడ్ సీన్స్ మాత్రం బోర్ కొట్టిస్తాయి అంతే. సో, దేవ్ ఎదుర్కొంటున్న పరిస్థితిని, వచ్చే కళలను అంచనా వేస్తూ ఒక్కో డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే తీరైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇక విజువల్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుల ఆడియన్స్‌ని కూడా ఫీల్ అయ్యి కథనం అయితే సాగిద్ది. నేరేషన్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇక బీజీఎం అట్రాక్టివ్‌గా ఉంటుంది. సీన్‌కి తగిన మూడ్‌ని క్రియేట్ చేస్తుంది. విజువల్స్ అయితే అదిరిపోతాయి. హాలీవుడ్ స్టైల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. ఇందులో సినిమాటోగ్రాఫర్ ప్రణీత్ గౌతమ్ అయితే మెచ్చుకోవాల్సిందే. హై క్లారిటీ విజువల్స్‌తో అద్భుతంగా చేశారు. ఇక సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ప్రీతం గాయత్రి షార్ప్ ఎడిటింగ్ మరో హైలైట్ అని చెప్పొచ్చు. అతి తక్కువ రన్ టైమ్‌తో ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసేలా సీన్స్ కట్స్ ఉంటాయి. ఇక డైరెక్టర్ సందీప్ కాకుల ఎంచుకున్న స్టోరీ టేకింగ్ అయితే బాగుంది. అయితే కొన్ని చోట్ల ఇంకాస్త కొంచెం బెటర్ ఉంటే బాగుండనిపిస్తది. ఇక యాక్టర్స్ వచ్చి తమకు తగ్గట్టు అయితే యాక్ట్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రశాంత్ కృష్ణ తన క్యారెక్టర్‌లో ఆడియన్స్ ఫీల్ అయ్యేంతలా జీవించేశాడు. కన్‌ఫ్యూజన్స్, ఎమోషన్స్ వంటి అన్ని ఎక్స్‌ప్రెషన్స్ బాగా పండించాడని చెప్పొచ్చు. అనీషా దామ్ స్క్రీన్ ప్రెజెంటేషన్ అయితే బాగుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి, ఐశ్వర్య, హోలకల్, నాగరాజు తమ క్యారెక్టర్స్‌లో అయితే మెప్పించారని చెప్పొచ్చు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే గంటన్నర మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ ఎక్స్‌పెరిమెంటల్‌లో తెలుగు సైకలాజికల్ డ్రీమ్ క్యాచర్ అని చెప్పొచ్చు. సో, మూవీ అయితే బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. సో, ఇక నుంచి దీంట్లో మూవీ రివ్యూస్ అండ్ స్టోరీస్ అయితే వస్తాయి. సో, కొత్తవారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.